హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఒక చిన్న ఈవినింగ్ రొటీన్ని మీ అందరితో సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నాయి, బాగున్నాయి అని చెప్పేసి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక పక్షులకి గింజలు, వాటరు మేడపైన పెడుతూ ఉంటాను అని చెప్పేసి అన్నాను కదా! మేడపై నుంచి చక్కగా వచ్చి వాలి గింజలు తినేసి, కాసిన్ని వాటర్ తాగేసి చక్కగా కూర్చున్నాయండి. ఇవి గింజలు తినేటప్పుడు వీడియో తీద్దాము, వాటర్ తాగేటప్పుడు వీడియో తీద్దాము అనుకుంటాను. కానీ మనం వెళ్ళేసరికే ఆ సౌండ్‌లకి అవి ఎగిరిపోతాయండి. అసల ఇంత కూడా సౌండ్ రాకుండా, ఇంత చప్పుడు చేయకుండా వెళ్ళినా సరే, చిన్న సౌండొచ్చినా, అలికిడైనా చక్కగా ఎగిరిపోతాయి. మళ్ళీ మనం కిందకి వెళ్ళిన తర్వాతే అవి మళ్ళీ వచ్చి గింజలు తింటాయనమాట. రకరకాల పక్షులు, రామచిలుకలు, పావురాళ్ళు, పిచ్చుకలు, చిన్న చిన్న పిట్టలు ఇలాగా ఒకటేంటండి చాలా రకాల పక్షులైతే గింజలు తినడానికి వస్తున్నాయి. ముఖ్యంగా ఇక మాఘమాసం స్టార్ట్ అయ్యింది కాబట్టి ఎండలు అనేవి ముదురుతూ ఉంటాయి కదా! అందుకని కాసిన్ని వాటర్ కూడా పెడుతున్నాను. సాయంత్రం మాటలు, మార్నింగ్ ఉదయాన్నే ఇవన్నీ కూడా భలే సందడిగా, భలే సౌండ్లు చేస్తూ చాలా బావుంటాయండి. సరదాగా ఒకసారి అవి చేసే సౌండ్స్ కానీ, అలజడి కానీ ఒకసారి మీరు కూడా వినండి. అలానే ఇక్కడ కొంగలు మరి ఆ చెట్ల మీద ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు తింటున్నాయేమో తెలియదు కానీ అది కూడా చూడడానికి బాగుంది అనిపించి చిన్న క్లిప్ అయితే వీడియో తీశానండి. ఇక కుక్కలకి అన్నం పెడుతున్నాము అని చెప్పేసి అన్నాను కదా! మేము పెట్టే ఆ గుప్పెడు మెతుకులు తిని అవి చాలా విశ్వాసాన్ని అయితే చూపిస్తాయండి. అసలు పోవు, ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళవండి. అక్కడే అలా కూర్చునే ఉంటున్నాయి. ఒక్కొక్కసారి 4 కుక్కలు ఇక్కడే కూర్చొని ఉంటాయండి. ఒక్కొక్కసారి 2 కుక్కలే కూర్చుంటాయి. ఒకటి మాత్రం చాలా విశ్వాసంగా ఇక్కడే ఈ వీధిలోనే అటు ఇటు తిరుగుతూ ఉంటుందండి. మిగిలిన 3 సాయంత్రం భోజనం పెట్టే టయానికి చక్కగా వస్తూ ఉంటాయి. ఇక ఇదైతే ఈవినింగ్ వాక్ అండి. ఆడవాళ్ళకి ముఖ్యంగా మార్నింగ్ వాక్ చేయడానికి టైం సరిపోకపోవచ్చు. ఎందుకంటే ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్సులని, క్యారేజీలని, ఇల్లు ఊడ్చుకోవటమని, బయట కల్లాపు చల్లి ముగ్గేసుకోవడమని, పూజ చేసుకోవడమని ఇలా చాలా పనుంటుంది. కనీసం సాయంత్రం పూట కాస్త త్వరగా పనులు ముగించుకుని ఒక్క 20 నిమిషాలు మన ఇంటి దగ్గరో, మన మేడ పైనో లేదా మన వీధిలోనో ఒక్క 20 నిమిషాలు కనుక ఇట్లా వాకింగ్ చేస్తూ ఉంటే మనసుకి ప్రశాంతంగా ఉన్నట్టుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యమే కదా! అందులో ఈ రోజుల్లో అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఆడవాళ్ళకి, ఇంటిలో ఉండే ఆడవాళ్ళకి లేకుండా పోయిందనే చెప్పొచ్చు. కాబట్టి ఒక్క 20 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు మన కోసం మనం కేటాయించి ఇలా చక్కగా నడవడం వలన మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యానికి ఆరోగ్యము కదండీ! ఒక 20 నిమిషాలు ఇట్లా నడిచిన తరువాత ఇడ్లీ పప్పు అయితే ఈరోజు నానపోసానండి మార్నింగ్ టిఫిన్‌కి. అంటే మినపగుళ్ళు నానబెట్టాను. ఇక ఈరోజైతే నేను వైట్ ఇడ్లీయే వేస్తున్నాను. మినపగుళ్ళు ఇడ్లీ రవ్వతోనే వైట్ ఇడ్లీనే వేద్దాము అనుకుంటున్నాను. వాకింగ్ అనేది నేనైతే మా పాప కోసమే స్టార్ట్ చేశానండి. మీకు ఆల్రెడీ పాత వీడియోలో చెప్పున్నాను. ఆ చిన్న చిన్న వానపాముల్ని, పురుగుల్ని చూసి భయపడుతుంది. ఇట్లా వాకింగ్ చేయిస్తే చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి వాటిని చూసి ఇంట్లోకి వచ్చినా భయపడదు అనే ఉద్దేశంతో వాకింగ్ అనేది మొదలుపెట్టాను అని చెప్పేసి. కానీ దానితో వాకింగ్ చేయించడంతో పాటు నేను కూడా వాకింగ్‌కి వెళ్ళడం వలన చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని రెగ్యులర్‌గా నేను కూడా మా పాపతో పాటు వాకింగ్‌కి అయితే వెళ్తున్నాను. ఇక ఇడ్లీ పప్పు చూసారండి, ఒక సాల్ట్ పప్పు అంటే ఒక గ్లాస్ పప్పు అయితే వేశాను. ఒక పావు కేజీ పప్పు అయితే వేశానండి. ఎంత పిండి అయితే ఉరుమయ్యిందో ఇంచుమించు 3 గిన్నెల పిండి అయితే వచ్చింది. ఒక గిన్నె అయితే పెట్టేస్తున్నాను. రెండవది వచ్చేసి నైట్ పడుకునే ముందు బయటకు పెడితే మార్నింగ్‌కి ఫ్రెష్‌గా ఉబ్బి ఇడ్లీలు నీట్‌గా వస్తాయండి. ఇక ఇడ్లీ పిండి రుబ్బినప్పుడు ఎప్పుడూ కూడా మా అమ్మమ్మ అయితే రొట్టె ముక్క వేస్తూ ఉండేది. అంటే అమ్మమ్మ తొక్కపప్పు నానబెట్టి కడిగి ఇడ్లీ పిండి చేసేది. తొక్కపప్పుతో వేసినటువంటి ఈ దెబ్బ రొట్టె చాలా టేస్ట్ ఉండేదండి. ప్రస్తుతానికి నేను మినపగుళ్ళుతోనే ఇడ్లీ పిండి అనేది నానబెట్టాను కాబట్టి ఆ పిండితోనే నేను దెబ్బ రొట్టె అనేది వేశాను. ఇది అంత లావుగా వేయలేదండి. మీడియం సైజులో వేశాను. దెబ్బ రొట్టెకి బెస్ట్ కాంబినేషన్ తేనె పాకం కదండీ! చాలా బావుంటుంది.
కట్టెల పొయ్యి మీద వేసినటువంటి దెబ్బ రొట్టె చాలా రుచిగా ఉంటుంది. గ్యాస్ స్టవ్ పైన కూడా అమ్మమ్మ గ్లాస్ పెట్టి వాటర్ పెట్టి చక్కగా వేస్తుందండి. భలే ఉడుకుతుంది, అది కూడా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇక అమ్మమ్మలు చేసేటంత ఓపిక మనకి ఎక్కడ ఉంటుందండి వంటలు చేయడంలో. కాబట్టి గ్యాస్ స్టవ్ మీద ఇలా సన్నగా దోరగా అయితే దెబ్బ రొట్టెని అయితే కాలుస్తున్నానండి. ఇలా సన్నటి సెగ మీద చక్కగా దెబ్బ రొట్టె కాలితే మంచి రుచిగా ఉంటుంది. ఇక కుక్కలకి రైస్ కూడా వండేస్తున్నాను. అలానే వాటికి రైస్లోకి కొంచెం పప్పు కూడా వండుతున్నానండి. పప్పు రైసు బాగానే తింటున్నాయి. పప్పు రైస్ అనే కాదండి, ఏ కూర వేసినా కూడా చక్కగా తింటున్నాయి. ఒకవేళ కూరలేమీ లేకపోయినా సరే పెరుగు వేసినా సరే చక్కగా తింటున్నాయండి. ఇక మేము కూడా మా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని డిన్నర్ అది కంప్లీట్ చేసేసి కుక్కలకైతే ఫుడ్ పెట్టేస్తున్నాము. పప్పు కలిపేసామండి. పప్పు కలిపేసి కొన్ని వేరుశనగ పలుకులు వేశాను. అవి కూడా చక్కగా తింటున్నాయండి. వేరుశనగ పలుకులు వేసినా సరే ఎదురు చూస్తూ ఉంటున్నాయి అన్నమాట ఫుడ్ పెట్టేటందుకు. భలే ఆనందంగా ఉంటుందండి. కుక్కలే కాదండి, చిలుకలు, పిట్టలు వాటికి కూడా ఫుడ్ వేస్తుంటే అవి కూడా ఆ ఫుడ్ తిని ఆ వాటర్ తాగి ఇంటి దగ్గర భలే సందడి చేస్తూ ఉంటున్నాయండి. ఇవన్నీ కూడా చిన్న చిన్నవే అయినా చూడడానికి చాలా బాగుంది అనిపిస్తూ ఉంటుంది. అలానే మనసుకి చాలా ప్రశాంతంగాను ఆనందంగాను ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే మేము ఈ కుక్కలకి ఫుడ్ వేయకుండా నైట్ అయితే నిద్రపోవట్లేదనే చెప్పచ్చు. వీటికి వేసిన తర్వాతనే ఇవి తిన్న తర్వాతనే వెళ్ళి పడుకుంటున్నాము. ఇదొక అలవాటుగా మారిపోయిందండి. ఉదయం సాయంత్రం పక్షులకి గింజలు వేయటం, సాయంత్రం అయ్యేసరికి కుక్కలకి ఎలా ఫుడ్ పెట్టడం చాలా అందమైన అలవాటుగా మారిపోయిందని చెప్పచ్చు. ఇవి కూడా ఫుడ్ ఎప్పుడైనా లేట్ అయినా సరే ఇలా తలుపు దగ్గరికి వచ్చి అరుస్తూ తలుపు కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుందండి. ఇక మిగిలిన ఫుడ్ను కూడా వేరే ఒక ప్లేట్లోకి వేసేసి 2 ప్లేట్లను కూడా అక్కడైతే పెట్టేశాము. కానీ ఇవి చూసుకోలేదండి, ఒక ప్లేటే చూసాయి. ఆ కుక్క వెనకాతల ఇంకొక ప్లేట్ ఉంది, అది చూసుకోలేదు. అవే తినేస్తాయండి. ప్రొద్దుట లేచేసరికి అసలు ఇంత కూడా మిగల్చవు. కాసేపు ఉన్న తర్వాత అయినా చూసుకుని చక్కగా అవే తినేస్తాయి. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా సరే వీటికి ఫుడ్ పెట్టారనుకోండి, అవి తిన్నా సరే ఇవి మళ్ళీ నైట్ అయినా సరే తింటాయండి. 2 అయినా 3 అయినా లేదంటే తెల్లవారుజామునైనా చక్కగా తింటూ ఉంటాయి. ఏది పెట్టినా సరే చక్కగా తింటాయండి. అసలు ఫుడ్ అయితే ఈ కుక్కలైతే అస్సలు వేస్ట్ చేయవు. మొన్న మా బంధువులు వచ్చిన రోజు కొంచెం రైస్ ఎక్కువ మిగిలిపోతే అవి 4, 5 ప్లేట్లలో పెరుగు కలిపేసి పెట్టేశామండి. అంటే ఎక్కువ మిగిలిపోవడం వల్ల పాపం ఇవి కూడా తినలేకపోయాయి. సరేలే తిన్నాకాడకి తింటాయి, మిగిలినవి బయట వేసేద్దాము అనుకున్నాము. ఆ రైస్ అయితే అక్కడ పెట్టేసి వచ్చేసామండి. తెల్లవారుజామున మళ్ళా 4:30కి లేచి వాకిలి చిమ్ముకునేటప్పుడు చక్కగా తింటున్నాయండి ఆ పెరుగన్నాన్ని. భలే ఆనందంగా అనిపించింది. ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేయలేదండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.